పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతగానో కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ విస్మరించిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు యాక్టర్ తనేష్. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిన తర్వాత ఉద్యమకారులు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. సూటి ప్రశ్నలు కేటీఆర్ గారిని అడగదలుచుకున్నాం. మొదటిది, మీరు మాట్లాడితే ఒకప్పుడు మీరు ఉద్యమం చేసినప్పుడు మీరు 2 విషయాలు మాట్లాడారు. ఆంధ్ర నాయకుల పెత్తనం తెలంగాణలో ఉండదు. మీ పార్టీ తరఫున మీరు కూకట్పల్లి గానీ శర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇచ్చిన నాయకులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఏ రకంగా ఇచ్చారు, వాళ్ళ పెత్తనం ఏ రకం. మీరు అనొచ్చు వాళ్ళు జై తెలంగాణ అన్నారు, వాళ్ళు జై తెలంగాణ అని పదవుల కోసం అని ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణ ప్రజలకి మేలు చేస్తూ తెలంగాణ భావాన్ని పూర్తిగా తీసుకొని పార్టీ పెట్టి జై తెలంగాణని గొంతు చీలిపోయేటట్టు అరుస్తూ తెలంగాణ ప్రజలకు మంచి చేస్తుంటే ఆయన రావడం మాత్రం మీకు ఆంధ్ర పెత్తనంలాగా అనిపిస్తుందా? మీ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర నాయకులకు టికెట్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని వాళ్ళ ద్వారా మీరు ఆర్థిక లబ్ధి పొందుతూ దాన్ని మాత్రం మీరు తెలంగాణ వాదంగా చూస్తారా? వాళ్ళు ఆంధ్ర నాయకులు కాదా? మాట్లాడితే మీరు రాజకీయం కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల గురించి మాట్లాడుతున్నారు. ఆ 1200 మంది విద్యార్థుల లిస్ట్ ఎక్కడ? వాళ్ళ కోసం మీరు ఏం చేశారన్నది ఒక్కరన్నా వైట్ పేపర్ శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? మీరు దాని మీద చేయలేరు. మాట్లాడితే ఉద్యమాలు అంటారు. మేమేమి అనామకులం కాదు, మేమేం ఆంధ్ర నుంచి రాలేదు, మేము తెలంగాణ బిడ్డలం. మాకు ఇక్కడ జనసేన పార్టీ అవకాశం కల్పిస్తుంది. నేనేం ఊరికి రాలేదు. నేను సకల జనుల సమ్మె చెలో అసెంబ్లీ 2013-14 లో మీ వెనకాల జెండాలు పెట్టిన ఆనాడు మీ పటాన్చర్ల గాలి అనిల్ కుమార్ యాదవ్, శంకర్ గౌడ్ అనే వాళ్ళు ఉండే వాళ్ళు చేసి అక్కడి నుంచి చెలో అసెంబ్లీ సకల జనుల సమ్మె వాళ్ళతో పాటు మేము చేసాం. మీ పార్టీలోనే ఉండే కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి మేము ఎన్ని ఉద్యమాలు చేసాము మీ తరఫున. కేటీఆర్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో పలు విషయాలు మాట్లాడారు. దానికి సంబంధించి ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన అంశం 100% తెలంగాణ ఉద్యమ పోరాటం ఉద్యమాలు చేసిన త్యాగాలు చేసిన వారి వల్లే ఈ రోజు తెలంగాణ గడ్డ ఉంది. అది నిజం 100%. కాకపోతే ఈ విషయం మీకు అప్పుడప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మీకు మీ పార్టీ వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు రాజకీయ పరమైన మైలేజ్ కావాల్సి వస్తుందో అలాంటి సమయంలోనే ఇది మీరు లేవనెత్తారు. కానీ అదే ఉద్యమాలకి ముందుకు వచ్చి పోరాటం చేసిన విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబానికి కానీ మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చాం అనే ఒకటే సౌండ్ చేసి దాంతో మీరు పార్టీ పెట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పుకుని మీరు గెలిచిన విధానం చూసి ఆ రోజు మీరు ఇచ్చిన సీట్లు అంటే కేటాయించిన వాళ్ళలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉద్యమకారులకి మీరు ఆ స్థానం కల్పించారో ఒకసారి చెప్తారా? ఆ పర్సంటేజ్ ఏమైనా చెప్పగలరా? మేము ఉద్యమాల వరకే వారు పనికొస్తారా? అసెంబ్లీలో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? పార్లమెంట్ లో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? సరే పోనీ ఏదో రాజకీయ పరమైన సిచ్యువేషన్స్ వల్ల మీ నాన్నగారు కూడా చెప్పుకోవచ్చు సీఎం ని ఎవరినో చేస్తానని ఆయనే ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాం. ఓకే, బానే ఉంది. రాంగ్ ప్రామిసులు చేసి గెలిచేసి దాని తర్వాత ఇలాంటి మాటలు మీరు చెప్తుంటారు. ఓకే సరే, అప్పటికి కూడా కొన్నిళ్ళే మొదటిసారి పోటీ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి ఒక ఫేజ్ గా ముందు నడిపించారనే ఒక ఆలోచన